మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ గైస్, అందరికీ కూడాను తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో చాలా మంది అయితే మెసేజ్ చేశారు 7th డే జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో 7th డే జరిగినటువంటి లైవ్ క్విజ్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాథ్స్ క్వశ్చన్స్ చెప్పండి సార్, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయి సార్ అని అడిగారు. సో గైస్, ఈ వీడియోలో అయితే 7th క్విజ్లో ఉండేటటువంటి మ్యాథ్స్ పార్ట్కి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గైస్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందన కామెంట్ చేయండి, అండ్ ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా ఓపెన్ హార్టెడ్గా చెప్పండి, we will receive that. సో చూద్దాం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ది AP is 1 and 11. If the sum of the all the terms is 36, then the find the number of the terms అని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టర్మ్ అయితే ఇచ్చాడు అండ్ లాస్ట్ టర్మ్ అయితే ఇచ్చాడు. అంటే ఫస్ట్ టర్మ్ అయితే ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది and last term is equal to L, that is equal to 11. Then Sn also given as 36. So మనకైతే ఫార్ములా ఉంది, Sn కి ఫార్ములా n/2 into A plus L is equal to Sn. సో ఇందులో దీని యొక్క వాల్యూస్ అయితే ನೀವು ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. that n/2 into 1 plus 11 is equal to Sn అంటే 36 అన్నమాట. సో n/2 into 1 plus 11 is equal to 12 అవుతుంది కదా, is equal to 36, then which implies n is equal to 36 into 2/12. 12 1 ja 12 3 ja 3 2 ja 6 అనమాట. చూసారా, 3 2 ja 6 అనమాట. సో ఆన్సర్ అయితే 6. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక అంక శ్రేణిలో 2 అంక శ్రేణులు ఇచ్చాడు, రెండింటిలో n పదాలు సమానం అన్నాడు. సో ఫస్ట్ AP తీసుకోండి, సెకండ్ AP తీసుకోండి. ఫస్ట్ ఏపీలో ఫస్ట్ A is equal to 63 అవుతుంది, అండ్ D is equal to చూడండి 63 నుండి 65 వచ్చింది, 65 నుండి 6 అంటే ఇక్కడ ఏమొస్తుంది, D is equal to 2 వస్తుంది. అండ్ సెకండ్ ప్రోగ్రెషన్ చూసినట్లయితే A is equal to 3 అండ్ D is equal to 7. సో వచ్చింది కదా, ఇప్పుడు n టర్మ్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఎంత టర్మ్ అయితే తెలుసు కదా, A plus n minus 1 into D. సో వాల్యూస్ డైరెక్ట్గా వేస్తున్నాను గాయస్. 63 ప్లస్ D అంటే 2 కదా, 2n minus 2. దట్ మీన్స్ 63లో -2 చేసి ప్లస్ 2n, దట్ మీన్స్ 2n minus 61, 2n plus 61. చూడండి ఒకసారి, అంతే కదా, ఎస్ 2n ఇది. సో 63 నుండి 2 తీసాం, ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రెషన్ చూద్దాం. సెకండ్ ప్రోగ్రెషన్లో చూస్తే ఇక్కడ కూడా A plus n minus 1 into D కదా. సో వాల్యూ చేద్దాం. సో 3 plus n minus 1 into 7. ఓకే, దెన్ 3 plus 7n minus 7. సో దట్ ఈజ్ ఈక్వల్ చూసినట్లయితే సింపుల్ చేయండి, ప్లస్ 3 ఉంది, -7 కదా, దెన్ 7n minus 4 వస్తుంది. యాజ్ పర్ ప్రాబ్లం ఏమన్నాడు, రెండు ఈక్వల్ అన్నాడు. దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఒకసారి, 2n plus 61 is equal to 7n minus 4. సో ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్ చేసి ప్రాబ్లం అయితే ఆన్సర్ చేద్దాం. సో మనకైతే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో అంటే వేరియబుల్స్ అన్ని ఒకవైపు, కాన్స్టెంట్ అన్ని కూడా ఇంకోవైపు తీసుకురండి. దట్ మీన్స్ 7n minus 2n is equal to 61 plus 4. సో 7nలో 2n తీస్తే మనకి 5n కదా, 5n is equal to 65. Then n is equal to 65/5, that is equal to 13. So D option అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ ఒక ఏపీలో 9th టర్మ్ అనేది 449 అండ్ 449 టర్మ్ అనేది 9 అయినట్లయితే 0 అనేది ఏ టర్మ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ AD ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ 9th టర్మ్ చూద్దాం. 9th టర్మ్ అంటే మనం ఏం రాస్తాం, A plus 8D. ఓకేనా, A plus 8D is equal to 449. అండ్ నెక్స్ట్ వన్ 449th టర్మ్ అన్నాడు. 449th టర్మ్ అయితే ఏమవుతుంది, A plus 448D అవుతుంది, దట్ ఈజ్ 9. సో రెండింటిలో చూసినట్లయితే ఫస్ట్ దాని నుండి సెకండ్ వన్ని రెడ్యూస్ చేయండి, దట్ మీన్స్ సబ్స్ట్రాక్ట్ చేయండి, తీసివేయండి. సో చేస్తే A క్యాన్సిల్ అవుతుంది. అండ్ 448 మైనస్ ఉంది, ప్లస్ 8 ఉంది, సో మైనస్ 440D వస్తుంది. ఇక్కడ చూస్తే 449లో 9 తీస్తే మీకు 440 వస్తుంది. దెన్ D ఈజ్ ఈక్వల్ టు వి విల్ గెట్ యాజ్ -1. ఓకే, D ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది కాబట్టి ఫస్ట్లో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈజ్ A plus 8 into -1 is equal to 449. దెన్ A ఈజ్ ఈక్వల్ టు 449, ఈ -8 కదా, అవతల వెళ్తే మనకి +8 అవుతుంది. యూ విల్ గెట్ యాజ్ 457. ఓకే, 457. A ఈజ్ ఈక్వల్ టు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ 0 వేసుకుందాం. దట్ మీన్స్ an ఈజ్ ఈక్వల్ టు A plus n minus 1 into D ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ వాల్యూ వేయండి, ఏ వాల్యూ అయితే 457 ప్లస్ n minus 1
ఇంటూ డి అంటే మనకు ఆల్రెడీ తెలుసు -1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ n-1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -457 అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇంటూ చేయండి ఒకసారి. ఇంటూ చేయకపోయినా అవసరం లేదు, డైరెక్ట్గా మీరు తీసుకున్నట్లయితే n-1 ఈజ్ ఈక్వల్ టు 457 బై -1 మైనస్ క్యాన్సర్. దెన్ n ఈజ్ ఈక్వల్ టు 457 ప్లస్ 1. దెన్ ఫైనల్లీ ద వాల్యూ ఈజ్ 458. ఇక్కడ ఆన్సర్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక అంక శ్రేణిలో 3వ పదానికి 3 రెట్లు, 5వ పదానికి 5 రెట్లకు సమానం అయితే 8వ పదం ఎంత? ది 3 times of the 3 time is equal 5 times of the 5 time అన్నాడు. సో థర్డ్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. a3 is equal to a plus 2d అండ్ a5 is equal to మనకైతే a plus 5d. సో 5 టైం కదా, a plus 4d. సో అలా అనుకుంటే 3కి 3 times, ఫిఫ్త్ టర్మ్కి 5 times, దట్ ఈస్ 3 into a plus 2d is equal to 5 into a plus 4d. అంతే కదా, ఫిఫ్త్ టర్మ్కి 5 times చేస్తున్నాం. సో ఇంటూ చేసేయండి, దట్ మీన్స్ 3a plus 6d is equal to 5a plus 20d. సో ఫైనలీ మొత్తం కూడా ఏస్ అనే ఒకవైపు రాద్దాం. 5a minus 3a is equal to ఇక్కడ మనం చూద్దాం ఒకసారి 6d minus 20d వస్తుంది. దెన్ ఫైనల్లీ 2a is equal to minus 14d. దెన్ a is equal to మనకేమొస్తుంది ఇక్కడ minus 14 by d by 2. then we will get as minus 7d. సో ఇప్పుడు మనకు కావాల్సింది a8 is equal to ఫార్ములా ఏం చెప్పండి, a plus 7d కదా. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, -7d. సో ఇక్కడ మీరు -7d చేస్తారు, ప్లస్ 7d. సో క్యాన్సిల్ చేస్తే మనకు 0. దట్ ఈస్ ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ 13th చూడండి ఒకసారి క్వశ్చన్లో 7th టర్మ్ అండ్ 13th అండ్ రెస్పెక్టివ్లీ అంటే 34, 64 ఇచ్చారు కదా. ఫస్ట్ వన్ 7th టర్మ్ చూద్దాం. a plus 6d ఈజ్ ఈక్వల్ టు మనకి 34 అవుతుంది. a plus 13th అంటే 12d ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందంటే 64 అవుతుంది. ఓకేనా, సో చూసారు కదా, ఇది 6d, ఇది 12d. దీన్ని ఒకదాని నుండి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మీరు తీసేయండి. తీస్తే -6d we will get as 30. then d is equal to 30 by -6, then we will get as -5. ఓకే, ఇప్పుడు మనకి 18th టర్మ్ కావాలి. సో 18th కావాలంటే a కూడా కావాలి కదా. సో a plus 6d is equal to 34 అయితే ఓకేనా గైస్, ఇక్కడ ఎక్కడో మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం చూసారా. 34 minus 64 is equal to -30 అయితే మైనస్ బై మైనస్ ప్లస్ 5 వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. a plus 6d 34 కదా, దట్ మీన్స్ a plus 6 into 5 is equal to 34. then a is equal to 34 minus 30, we will get as 4. ఓకేనా, a is equal to 4. then 18th term is equal to ఏమవుతుంది, సో 18th term అయితే a plus 17d. then a అంటే మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి, 4 plus 17 into d అంటే ఏమొస్తుంది చెప్పండి మనకి. d అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 5 ఇలా అనమాట. సో 17 5s are 85 plus 4 we will get as 89 అనమాట. 89 is the right answer అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారా, సో కొన్ని టర్మ్స్ అయితే ఇచ్చాడు, వాటి యొక్క సమ్ అయితే 406 ఇచ్చాడు. అయితే n వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేద్దాం. సో a is equal to 3 and d is equal to 7 minus 3 is equal to 4. then Sn is equal to formula n by 2 into 2a plus n minus 1 into d. ఈ ఫార్ములా ప్రకారం చేయండి ఒకసారి. సో n by 2 into 2a అంటే మనకి 6 వస్తుంది. n minus 1 into d అంటే మనకి 4 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, 406. దెన్ ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి, దట్ మీన్స్ n by 2 into 6 ప్లస్ మొత్తం 4 ఉంది కదా, మొత్తాన్ని మనం చూద్దాం. 4n minus 4 ఈజ్ ఈక్వల్ టు 406. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. దీన్ని మొత్తం సింప్లిఫై చేసి డైరెక్ట్గా అయితే నేను రాస్తాను చూడండి. n ఇంటూ, సో ఇందులో 2 కామన్ తీసేదండి. తీసినట్లయితే లోపల మనకి ఏముంటుంది, 2n ఉంటుంది. అండ్ 6లో 4 తీస్తే 2 కదా, 2 కామన్ తీస్తే 1 ఉంటుంది. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 406. ఓకే, ఇలా అయితే మనకి వస్తుంది అనమాట. చూసారా గైస్, ఇలా. సో ఇప్పుడు మనం అయితే ఏమొస్తుంది, 2n² ప్లస్ 1 n minus 406 is equal to 0. ఓకే, సో ఇలా అనుకుంటే 406కి మనకు వచ్చేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఒకసారి చూసుకుందాం. ఓకే ఓకే క్వశ్చన్లో చూడండి ఒకసారి. మనకు కావాల్సింది 406 కదా.
సో 406 అంటే 812 కదా, 812కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 812 అయితే ఐ థింక్ 28 into 29 చేయండి. సో అలా అనుకుంటే 2n² ప్లస్ 29n మైనస్ 28n మైనస్ 406 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. దట్ ఈస్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ n కామన్ తీయండి, తీస్తే n ప్లస్ 29 వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక రెండవ దాంట్లో మనం చూసుకుంటే ఇక్కడ 28 ఉంది కాబట్టి 14 తీయండి ఇక్కడ. సో ఇక్కడ మీరు 14 తీయండి. 14 తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు 2n మైనస్ ప్లస్ 29 అయితే వస్తుంది మీకు. ఓకే, సో ఫైనల్గా అయితే 2n ప్లస్ 29 ఆఫ్ n మైనస్ 14 వస్తుంది. సో అలా అయితే n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 29/2 వస్తుంది అండ్ n ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. బట్ n అనేది మనకి 10th కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 14 రావాలి, కాబట్టి డి ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. అండ్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ గుణకాల పైన అయితే తర్వాత ప్రశ్న అయితే మీకు అడగడం జరిగింది, ఒకసారి చూడండి. సో 4 యొక్క మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి డి అనేది ఏమవుతుంది చెప్పండి. ఇఫ్ ద గివెన్ ద టర్మ్స్ ఆర్ ఆల్ ఆర్ ది మల్టిపుల్స్ ఆఫ్ ది 4, దెన్ వీ కెన్ సే దట్ డి ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. డి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అయితే ఏం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 10 తర్వాత ఉంటే 4 యొక్క మల్టిపుల్ ఏంటి చూసుకుంటే 4 3s are 12 కాబట్టి సో 12తో స్టార్ట్ అవుతుంది అనమాట. 12, 16, 20, 24 అండ్ సో అని వస్తుంది. అదేవిధంగా 250కి ముందు లేదా 250 అవుతుందో లేదో చెక్ చేయండి. సో 6 24, 1 0 4 2 అంటే 62 టర్మ్స్ అయితే ఉన్నాయి, 8 వస్తుంది అంటే 2 రిమైండర్ వచ్చింది కాబట్టి రిమైండర్ దీని నుండి తీసేయండి. దట్ ఈస్ లాస్ట్ టర్మ్ అయితే 248 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏ ఉంది, ఎల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది n కావాలి. సో an ఈజ్ ఈక్వల్ టు చూడండి, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా ఇక్కడ. సో వాళ్ళకైతే an అయితే మనకి లాస్ట్ టర్మ్ ఏమొచ్చింది చూడండి 248. సో a ప్లస్ అంటే a ఆల్రెడీ మనకు తెలుసు ఏంటది, స్టార్టింగ్ టర్మ్ 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఆల్రెడీ 4 అని తెలుసు అండ్ లాస్ట్ టర్మ్ అయితే 248 అని తెలుసు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. దట్ మీన్స్ n మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ 12 అవతల తీసుకెళ్తే మైనస్ అవుతుంది, దెన్ 236 వస్తుంది అండ్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 236/4 అవుతుంది. 4 5 4 9 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 59 1 ప్లస్ 1 అనమాట. అలా అయితే 60 వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేస్తాము. సో చాలామంది ఏం చేస్తారంటే A1 A2 A3 ఫైండ్ అవుట్ చేస్తారు. బట్ ఇక్కడ nth టర్మ్ అడిగేటప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే Sn మైనస్ 1 ఒకే దెబ్బలో మీరు చేసేవచ్చు ఇక్కడ. సో Sn అంటే మనకి 3n² మైనస్ 4n అవుతుంది మైనస్ Sn మైనస్ ఫైండ్ అవుట్ చేయండి. Sn మైనస్ అంటే n ప్లేస్లో n మైనస్ వేయండి. దట్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ n మైనస్ 1 ఇక్కడ చూడండి మీకు n వేసాను అనమాట. ఇలా అనుకుంటే 3n² మైనస్ 4n మైనస్ ఆఫ్ లోపల సింప్లిఫై చేయండి 3 ఆఫ్ n² ప్లస్ 1 మైనస్ 2n మైనస్ 4n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా ప్లస్ 4 అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 3n² మైనస్ 4n మైనస్ ఆఫ్ 3n². ఓకే చూడండి 3 ఇంటూ n² 3n² ప్లస్ 3 మైనస్ 6n మైనస్ 4n ప్లస్ 4. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసి డైరెక్ట్గా రాసేయండి అనమాట. ఇక్కడ డైరెక్ట్గా రాస్తే మీకు సరిపోతుంది. 3n² మైనస్ 4n మైనస్తో ఇంటూ చేస్తుంది కాబట్టి మైనస్ 3n² మైనస్ 3 ప్లస్ 6n మైనస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 4n మైనస్ 4. ఇప్పుడు ఏవైనా కట్ చేయడానికి అవకాశం ఉంటే కట్ చేసేయండి. దట్ ఈస్ 3n² 4n కట్ అయింది చూసారా. ఫైనల్గా మీకు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 6n ఉంది, 6n ఇక్కడ మైనస్ 3 ఇక్కడ మైనస్ 4 సో మైనస్ 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో అలా అయితే ఆప్షన్ సి వస్తే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది షార్ట్ అనమాట. అండ్ ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు అండ్ మీకు ఏం కట్టమన్నాడు 7th టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జామెట్రిక్ ప్రోగ్రెస్ ఇచ్చినప్పుడు 7th టర్మ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారైతే మనందరికీ తెలుసు కదా. దట్ ఈజ్ a ఇంటూ r పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. సో ముందు ఏ చూద్దాం. ఏ అయితే మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ వాడు ఇచ్చాడు కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు అండ్ r ఈజ్ ఈక్వల్ టు t2/2 కదా. దట్ మీన్స్ 6/2 ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఇస్ 3 అవుతుంది. అండ్ ఫైనల్ మనకు కావాల్సింది t7 కాబట్టి ఏమవుతుంది a ఇంటూ r పవర్ ఆఫ్ n మైనస్ 1 దట్ ఈస్ a ఇంటూ r పవర్ ఆఫ్ 6 వస్తుంది అనమాట. a అంటే మనకు ఆల్రెడీ తెలుసు 2 అండ్ 3 పవర్ ఆఫ్ 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడైతే సింప్లిఫై చేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని సింప్లిఫై చేయండి, చేసి మీ యొక్క ఆన్సర్ అయితే రాయండి.
ఓకేనా. సో ఇది మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసినట్లయితే నియర్లీ మీకు సి ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/7 ఉంది అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అయితే 1/14/1/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/14 into 7/1 that is equal to 1/2 and fifth term అడిగాడు. సో కాబట్టి 1/7 into 1/2 whole power of 4 that is 1/7 into 1/2 power of 4 అంటే మనకి 16 వస్తుంది. దెన్ ఈజ్ ఈక్వల్ టు 1/1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో బి ఆన్సర్ అవుతుంది అనమాట ఇలా. సో గైస్ ఇది మ్యాథ్స్ సంబంధించి అయితే సో మీకు అందరికి ఈజీగా అర్థమైంది అనుకుంటాను గైస్. ఇంకేదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి, చూసిన తర్వాత కూడా ఇంకా అర్థం కాకపోతే సో ప్లీజ్ కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ అయితే మీకు మరో విధంగా చేసిస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.